ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. ఈ యొక్క వాగ్దానమును దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని దేవుడు అంటున్నాడు, ఆదరిస్తాను అంటున్నాడు. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని వాగ్దానాల ద్వారా మనం ఆత్మీయంగా బలపడుతూ ఉంటామో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో విచారానికి గురవుతూ ఉంటారు, దుఃఖానికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన సమస్యలు, విచారము, లోక సంబంధమైన విచారము మన యొక్క ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు సాతాను శోధనలో పడవేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. కేవలం మన యొక్క శక్తితో వాటిని అధిగమించాలంటే కష్టమే. దేవుని యొక్క సహాయము మనకి కావాలి. దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి. సహోదరి సహోదరుడా, దేవుడు మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇస్తాడు, మిమ్మును ఆదరిస్తాడు. 2వ దెస్సలోనికయులకు 2వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును. సహోదరి సహోదరుడా, దేవుడు మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇస్తాడు, మిమ్మును ఆదరిస్తాడు, మిమ్మును రక్షిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, మా యొక్క ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్నావు, ఆదరిస్తానన్నావు. నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.